కథానాయకుడు లాంటి గొప్ప ప్రధానమంత్రి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాంటి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న ప్రధానమంత్రి, ఆయన ఏం చేశాడో మీకు అర్థం తెలిసింది కదా. అప్పుడు సర్జికల్ స్ట్రైక్, నేను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు చెప్తున్నాను మీకు, నాకు తెలుసు సర్జికల్ స్ట్రైక్ అంటే. అది ఎక్కడెక్కడైతే ఏ స్థావరాలు అయితే మనం కొట్టదలుచుకున్నామో అక్కడికి మాత్రం వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ నాశనం చేసి, ఆ క్యాంపులు నాశనం చేసి, ఒక్కళ్ళు కూడా దెబ్బ తినకుండా, రక్తం బుట్ట చెందకుండా వెనక్కి తిరిగి వస్తారు. అదే సర్జికల్ స్ట్రైక్. అదే జరిగింది మొన్న. నరేంద్ర మోడీ గారు ఒక్కరే అలా చేయగలిగిన కెపాసిటీ ఉన్న మనిషి, ఆ ధైర్యం ఉన్న మనిషి, ఆ ధైర్యం ఉన్న ప్రధానమంత్రి. ఆయన మొన్న 3:30 గంటలకి తెల్లవారుజామున ఆర్డర్ చేస్తే వెళ్ళి అక్కడ 300-400 మందిని టెర్రరిస్టులందరినీ నాశనం చేసి, ఆ టెర్రరిస్ట్ క్యాంపులను నాశనం చేసి, టెర్రరిస్ట్ క్యాంపులు అంటే అక్కడ ఏసీ రూములు, ఏసీ బంకర్స్, ఎంతో రాజభోగం అనిపిస్తున్నారు ఆయన అక్కడ. అటువంటి టెర్రరిస్ట్ని, అటువంటి వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా నాశనం చేసి మనం తిరిగి వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఒక ఫ్లైట్లోంచి మన పైలట్ దిగుతూ వాళ్ళ బార్డర్లో పడ్డం జరిగింది. ఆయన ఇప్పుడు అందరూ చెప్తారు మనకి అభినందన్ అని. ఆయన సౌత్ ఇండియా సంబంధించిన ఆయన దిగ్గానే అందరూ వచ్చి చుట్టుముట్టారు. ఏమీ భయపడలా. మీరు సినిమాల్లో చూస్తారు మమ్మల్ని హీరోలుగా, మేమంతా యాక్టింగే, అక్కడ నిజం. ఆయన ఎక్కడ కొంచెం కూడా భయపడలేదు, వెనకడుగు వేయలేదు. వాళ్ళు తప్పించుకొని సైనికులు వచ్చి ఆయన తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన అడిగితే చిరునవ్వులతో సమాధానం చెప్పాడు, రహస్యాలు నేను చెప్పకూడదు, నేను భారత మాత ముద్దు బిడ్డని, నేను మా భారతదేశం గురించి ఏమైనా సరే చేయగలను, మీరేం చేసినా నాకు భయం లేదు అని అంత గొప్పగా మాట్లాడి, ఏ దానికి సమాధానం చెప్పకుండా, వాళ్ళు ఏం చేసినా భయపడకుండా అలాగే ఉన్నాడైనా. ఆయన్ని విడిపించకపోతే యుద్ధం తప్పదు అని మనం వార్నింగ్ ఇచ్చిన వెంటనే వాళ్ళు అక్కడ ఉభయ సభల్లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, మనం శాంతియుతంగానే ఉందాం, వెంటనే మేము పంపిస్తాం అని చెప్పి ఈరోజు 1 గంట 2 గంటల ముందు అనుకుంటాను ఆ అభినందనని తీసుకొచ్చారు, మర్యాదపరంగా తీసుకొచ్చి మనకు అప్పచెప్పారు. అది మన మోడీ గారు, మన భారతదేశం ఒక గొప్పతనం. పాకిస్తాన్ తల వంచింది, ఇంకా తల వంచుద్ది, ఇంకా వచ్చేటట్టు చేస్తాం. మోడీ గారు ఒకే మాట అన్నారు, భారతీయుల్ని ఎవరిని కూడా తల వంచుకునేలా కానీ, సిగ్గుపడేలా కానీ, అధైర్యపడేలా కానీ నేను చేయను, నేను వాళ్ళకి గార్డియన్గా ఉంటాను, నేను అందరినీ కూడా తలెత్తుకుని తిరిగేటట్టు చేస్తాను అని చెప్పి ఆయన అన్నారు. చాలా గొప్ప మాట. ఆ రకంగానే చేస్తున్నారు. అపోజిషన్ వాళ్ళు ఊరికే నేను అది చేయలేదు ఇది చేయలేదు అని గొడవ పెట్టారు. అన్నారు ఏదో జోనల్ కావాలన్నారు సౌత్ మన విశాఖపట్నానికి, అది కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నల్ల బెలూన్స్ అవి చేస్తున్నారు. నేను వస్తుంటే ఎవరో అన్నారు, లేడీస్ మాట్లాడుకుంటున్నారు అక్కడ, ఆయన నల్ల బెలూన్లు నల్ల ఏం పెట్టుకునేందుకు, ఆయనే మసి రాసుకుని నిలబడవచ్చు కదా చేత అని సిగ్గుచెట్టు. అంచేత ప్రతిదానికి అబద్ధాలు చెప్పడే కాకుండా ఇలా కూడా చేస్తున్నాడు ఆయన. ఆయన చేసే దానికి మనందరం నిజంగా బుద్ధి చెప్తారు మీరందరూని, ఈ రాష్ట్ర ప్రజలందరూ బుద్ధి చెప్తారు. సంతోషం. మోడీజీ గారు మనంతకాలం మనంతా ధైర్యంగా హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. చెప్పండి ఒకసారి, జై మోడీజీ, జై జై మోడీజీ.